భారత్లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మోదీ, పుతిన్ మధ్య పాకిస్తాన్లో జరుగుతున్న టెర్రరిజం గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని మేము ఏమాత్రం సహించం, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాయి. టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు భారత్తో కలిసి పోరాడతాం. భారత్తో కలిసి పోరాడడమే కాదు, మేము కూడా సింగిల్గా పోరాటం చేస్తాం. టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి దేశాలతో మేము వాణిజ్య వ్యాపారాలు కూడా చెయ్యబోమని పుతిన్ స్పష్టం చేశారు. పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. దానితో ప్రపంచ దేశాలన్నిటికీ పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందని స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు పుతిన్ ఇచ్చిన వార్నింగ్తో పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న దేశాలకి ఒక్కసారిగా భయం మొదలైంది. ఎందుకంటే వాణిజ్య వ్యాపారాలు లేకపోతే ఏ దేశం కూడా మనుగడ సాగించలేదు. మరి టెర్రరిజాన్ని బ్రతికించుకుంటారా, వ్యాపారాన్ని కొనసాగించుకుంటారా? పాకిస్తాన్లో ఏం జరగబోతుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది.